రివర్స్ స్టెప్ అప్ చేయలేకపోతున్నామని కొంతమంది కామెంట్ పెట్టారు. సో వాళ్ళ కోసం ఈ వేరియేషన్. అయితే రివర్స్ స్టెప్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇది షార్ట్ రేంజ్‌లో మన నీ స్ట్రెంగ్త్ మరియు అలాగే యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. మామూలుగా మనం రివర్స్ స్టెప్ చేసినప్పుడు ఒక మోకాలు ఉంచుతాం. ఇంకో పాదం అలా టచ్ చేసి ఒక సెకండ్ హోల్డ్ వెనక్కి. అలా రివర్స్ స్టెప్ చేస్తాం. అయితే ఇది చేయలేని వాళ్ళు 2 మోకాళ్ళు కొద్దిగా వంచి హోల్డ్ స్ట్రెయిట్. కొద్దిగా వంచి హోల్డ్ చేయండి ఒక సెకండ్ స్ట్రెయిట్. అయితే అన్ని వేరియేషన్స్ పెయిన్ ఫ్రీ లెవెల్‌లో మాత్రమే చేసుకోవాలి. ఇలా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీ బరువు 2 కాళ్ళ మీద ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడే ఉండిపోకండి. ఎందుకంటే మనం నడిచేటప్పుడు కానీ సింగిల్ లెగ్ మీదకి మన బరువు వెళ్తుంది. కాబట్టి మన బరువుని సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయగలగాలి. ఆ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. కాబట్టి దానికోసం ఏంటంటే మీరు స్టార్టింగ్‌లో ఇది 2 మోకాలు వంచి చేసుకున్నాక కొద్దిసేపు ఒక లెగ్ మీద బ్యాలెన్స్ అంటే ఒక లెగ్ మీద నించుంటాం. అలా కొద్దిసేపు ఏదైనా పట్టుకొనైనా బ్యాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీ పాదం నుంచి హిప్ దాకా అన్ని కండరాలకి స్ట్రెంగ్త్ పెరుగుద్ది. అలాగే మీ సింగిల్ లెగ్ మీద నించుండడం బ్యాలెన్స్ పెరుగుద్ది. సో ఈ 2 స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ పెరిగినప్పుడు మీకు రివర్స్ స్టెప్ అప్ చాలా ఈజీ అయిపోద్ది. అప్పుడు మీరు రివర్స్ స్టెప్ యథావిధిగా చేసుకోండి. కానీ అన్ని ఎక్సర్సైజ్లు పెయిన్ ఫ్రీ లెవెల్‌లోనే చేయాలి. సో ఇక్కడే ఉండిపోకండి 2 కాళ్ళతోటి. ఎందుకంటే మనం సింగిల్ లెగ్‌లో బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ 2 పెంచాలి. అప్పుడే మనం నడిచినా మెట్లెక్కినా ఈజీ అవుతుంది. ఇది ఈజీ అయినప్పుడు చిన్న హైట్ 2 ఇంచ్ అలా తీసుకొని ఆ లెవెల్‌లో రివర్స్ స్టెప్ చేసుకోండి. మాక్సిమం 6 ఇంచ్ ఎక్కువ. కానీ ప్రతి హైట్ 2 ఇంచ్ అలా పెంచుకున్నా కూడా పెయిన్ ఫ్రీ లెవెల్‌లో మాత్రమే చేసుకోవాలి. ఓకే. సో ఈ వేరియేషన్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి.